2025 ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం విరాట్ కోహ్లీ నామినేట్ అయ్యాడు. విరాట్ కోహ్లీతో పాటు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2025 కు ఆల్ నామినీస్ గనక చూసుకుంటే బెట్కీ, జాయ్ రూట్, సాయి హోప్, డేరియల్ మిచెల్, మ్యాట్ హెన్రీ, అడిల్ రషీద్, సికిందర్ రాజా, మిచెల్ శాంట్నర్, జైడెన్ సేల్స్ ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2025 కు నామినేట్ అయ్యారు. చూడాలి మరి ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరికి వస్తుందో. కోహ్లీకి గనక వస్తే 11వ ఐసీసీ అవార్డు కోహ్లీ ఖాతాలో చేరుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అత్యధిక ఐసీసీ అవార్డులు గెలుచుకున్న ప్లేయర్ కూడా కింగ్ కోహ్లీనే. ఇప్పటి వరకు 10 ఐసీసీ అవార్డులు గెలుచుకున్నాడు. అత్యధిక సార్లు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది కూడా కోహ్లీనే. ఇప్పటికీ 4 సార్లు 2012, 2017, 2018, 2023లో ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు కోహ్లీ. ఈసారి కూడా ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంటే ఎవరికీ సాధ్యం కాని విధంగా 5 సార్లు ఈ అవార్డు గెలిచిన ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాడు.